ఈ సంవత్సరం రాష్ట్రంలో శాంతి భద్రతలు సక్రమంగా నిర్వహించామని రాష్ట్ర డీజీపీ అరవిందరావు తెలిపారు. రాష్ట్రంలో నక్సలిజం అతి ప్రధానమైన సమస్య అని ఆయన అన్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేస్తున్నామని డీజీపీ తెలిపారు. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్రం నుంచి అదనపు బలగాలను తెప్పిస్తున్నామని డీజీపీ చెప్పారు. అలాగే ఇంకా కొద్దిమంది ఈ జిహాదీ రిలేటెడ్ టెర్రరిస్ట్ ను కొద్దిమందిని అరెస్ట్ చేయడము ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశాలు. తర్వాత జనరల్ లా అండ్ ఆర్డర్ విషయానికి వస్తే ఈ సంవత్సరం కాగ్నిజిబుల్ క్రైమ్ అంటే మనకు పట్టదగిన నేరాలు కొంత మార్జినల్ గా చాలా మార్జినల్ గా డిక్రీజ్ అయింది. అబౌట్ శ్రీకృష్ణ కమిటీ ఐ హ్యావ్ టు బి వెరీ గార్డెడ్ ఇన్ మేకింగ్ ఎనీ రిమార్క్స్. వీ హ్యావ్ టు ఓన్లీ బీ ప్రిపేర్డ్ depending on whatever statements have been appearing in the media. Sometimes people say that there will be a big revolution, some cataclysm and things like that. So we have to be slightly prepared, and what exactly is the nature of the agitation, we are not sure. So we have to be prepared. Whatever be the say type of agitation and the degree of say violence or absence of violence, whatever it is.